శాంతి. 21/7/2026. మధురమైన పిల్లలు, ఇప్పటి వరకు మీరు చెప్పుడు మాటల అనుసారంగా నడుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి మీకు డైరెక్ట్గా వినిపించి తమ సమానంగా నాలెడ్జ్ఫుల్గా తయారు చేస్తున్నారు. ప్రశ్న: మంచి పురుషార్థి పిల్లల గుర్తులేమిటి? వారి అవస్థకు గల గాయనం ఏమిటి? జవాబు: మంచి పురుషార్థి పిల్లలు తల్లి తండ్రిని పూర్తిగా అనుసరిస్తారు. తమ జీవితంపై తామే దయ చూపించుకుంటారు. పూర్తి అటెన్షన్ పెడతారు. కొద్ది సమయం అయినా కానీ తీసి తండ్రి స్మృతిలో తప్పకుండా కూర్చుంటారు. కొంత సమయమైనా తీసి తప్పకుండా తండ్రి స్మృతిలో కూర్చుంటారు. అచంచలమైన అవస్థ, స్థిరమైన అవస్థ అని వారి అవస్థకే గాయనం ఉంది. వారిని మహావీరులు అని అంటారు. పాట: భోలానాథుని కన్నా అతీతమైన వారు లేరు. ఓం శాంతి. భక్తి మార్గంలో ప్రపంచం కేవలం పాడుతుంది. భక్తి మార్గంలో మనము కూడా పాడేవారమని పిల్లలకి తెలుసు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆ భోలానాథుడే సమ్ముఖంలో ఉన్నారు. భోలానాథుడు అనే పదము భక్తి మార్గానికి సంబంధించింది. జ్ఞాన మార్గం యొక్క పదము శివబాబా. అనాదిగా తయారు చేయబడిన డ్రామా ప్లాన్ అనుసారంగా ఇప్పుడు సంగమయుగంలో తండ్రి వచ్చి మన చేత ఈ పురుషార్థం చేయించాల్సిందేనని మీరు అర్థం చేసుకున్నారు. కల్పకల్పము పురుషార్థం చేయిస్తూ వచ్చారు. పిల్లలైన మీరు ఎంత సమయం భక్తి చేశారు అనేది కూడా రుజువు చేసి తెలియచేస్తారు. ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించారో వారే వచ్చి జ్ఞానాన్ని తీసుకుంటారు మరియు సూర్యవంశీలుగా అవుతారు. సత్యుగంలో కేవలం లక్ష్మీనారాయణులు మాత్రమే రావడం కాదు కదా, వారి రాజ్యం కూడా ఉంటుంది కదా. దానినే దైవీ వర్ణం అని అంటారు. భారత్లో దైవీ వర్ణం ఉండేది, ఇప్పుడు ఆసురీ వర్ణం ఉంది. ఇది సంగమము. ఇప్పుడు ఆసురీ వర్ణం నుండి దైవీ వర్ణంలోకి వెళ్ళాలి. తప్పకుండా వర్ణన చేయబడిన ఆ మహాభారత యుద్ధం కూడా ఇదే. కేవలం శివుని పేరుకు బదులుగా శ్రీకృష్ణుని పేరును వేశారు. కేవలం గీత ఖండితం అవ్వడంతో అన్ని శాస్త్రాలు ఖండితమయ్యాయి. ముఖ్యమైన విషయం గీతకు సంబంధించిందే. గీతా పాఠశాలలు మరియు గీతా భవనాలు ఎన్ని ఉన్నాయి? గీతా పాఠశాల అనగా గీతా జ్ఞానాన్ని వినే పాఠశాల. స్వయంగా గీతను వినిపించిన వారు ఇప్పుడు లేరు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్తారో వారి గురించి తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలకైతే ప్రతిరోజు తండ్రి చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. బాబా ప్రేమ సాగరుడని, అందరికీ ప్రేమగా నేర్పిస్తారని పిల్లలకి తెలుసు. బాబా ఎప్పుడూ కోప్పడరు, సదా ప్రేమగా అర్థం చేయిస్తారు. పిల్లలు, మీరు సర్వతోప్రధానంగా ఉండేవారు, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. వాస్తవానికి భారతవాసులైన మీరే దేవీ దేవత ధర్మానికి చెందినవారని కూడా తెలియచేస్తారు. మొట్టమొదట వారసత్వం తీసుకోవడానికి ఎవరు వస్తారు? ఎవరైతే కల్పకృతం తీసుకున్నారో వారే వస్తారు. వారే అంటారు, బాబా మీరు తప్ప మాకు సహాయకులు ఇంకెవరూ లేరు. బాబా మీరు తప్ప మాకు సహాయకులు ఇంకెవరూ లేరు. ఎప్పుడైతే సంగమయుగం ఉంటుందో అప్పుడే తండ్రి క్షమిస్తారు కూడా. రావణ రాజ్యం మరియు రామరాజ్యం ఇక్కడే ఉంటాయనైతే పిల్లలకి తెలుసు. ఇది రావణ రాజ్యం కావున రామరాజ్యాన్ని కోరుకుంటారు. మీరు ఎప్పుడైతే శివబాబా అని అంటారో అప్పుడు బుద్ధి నిరాకారుని వైపుకు వెళ్తుంది. నిరాకారుడే గుర్తుకు వస్తారు. ఆత్మయే తండ్రిని పిలుస్తుంది. పరమాత్మ కూర్చుని వింటారని కూడా కాదు. తండ్రి అర్థం చేస్తున్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా పతితులను పావనంగా చేయడానికి నేను ఒక శరీరాన్ని తీసుకుంటాను. అంతేకాని మీ పిలుపు విని వస్తానని కాదు. భక్తి ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు నేను రావాల్సి వస్తుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఆ సమయం వస్తుంది. అప్పుడు పిల్లలు పిలవడం ప్రారంభిస్తారు.
వారెప్పుడు వస్తారు అనేది ఎక్కడా రాయబడి లేదు. వారు కల్పం ఆయువును తప్పుగా రాసేశారు. ఈ చిత్రాలు ప్రతి ఇంటిలోనూ ఉండాలి. వాటిని రోజు చూస్తూ వీరు బాబా, వీరు దాదా, ఇది వారసత్వము అని గుర్తు చేసుకోవాలి. తండ్రి అంటారు, పిల్లలు సత్వప్రధానంగా అయ్యేందుకు నన్ను స్మృతి చేసినట్లయితే మాలిన్యం తొలగిపోతుంది. ఈ యుక్తినే తండ్రి అర్థం చేస్తారు. నేను కూడా పురుషార్థం చేస్తాను అని ఈ తండ్రి కూడా అంటున్నారు. పిల్లలు ఒకరినొకరు సావధానపరుచుకుంటూ ఉన్నతిని పొందాలి. ఈ చిత్రాలలో వివరణ చాలా బాగుంది. శివబాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు. మహాభారత యుద్ధం ఎదురుగా నిలబడి ఉంది. ఈ అనేక ధర్మాలన్నీ వినాశనమవుతాయి. దానికోసం యుద్ధం తప్పకుండా కావాలి. ఈ విషయాలను పిల్లలు మర్చిపోకూడదు. తప్పకుండా ఇప్పుడు కలియుగము ఘోర అంధకారంలో ఉంది. ఎంతమంది మనుషులు ఉన్నారు? తప్పకుండా వినాశనమైతే జరగాల్సిందే. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. తప్పకుండా 84 జన్మల చక్రంలో కూడా వారే తిరుగుతారు. ఇదైతే సహజమే. ఇకపోతే ఈ మిగిలిన ధర్మాలన్నింటి వినాశనం తప్పకుండా జరుగుతుంది. ఏకధర్మ స్థాపన తప్పకుండా జరుగుతుంది. సర్వుల సద్గతిదాత తండ్రి ఒక్కరే. తండ్రి నుండి పిల్లలకు వారసత్వం లభిస్తుంది. మేము ఈ చదువును ఏదైతే చదువుతున్నామో ఇది భవిష్య 21 జన్మల కోసం చదువుతున్నామని పిల్లలకి తెలుసు. భగవాన్ వాచ, నేను మిమ్మల్ని చదివించి 21 జన్మల కోసము స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాను. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, వంశావళులు తప్పకుండా స్థాపన అవుతున్నాయి. ఎవరెంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. అందుకే శివబాబా అంటారు, ఈ తల్లి తండ్రిని ఫాలో చెయ్యండి. వారిని మీరు సూక్ష్మతనము వైకుంఠంలో కూడా చూస్తారు. మేము కూడా మహారాజు మహారాణులుగా అవుతామని స్వయాన్ని కూడా చూసుకుంటారు. వైకుంఠం యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతుంది. తప్పకుండా భారత్ వైకుంఠంగా ఉండేది, శ్రీకృష్ణపురిగా ఉండేదని కూడా నమ్ముతారు. నేడు కంసపురిగా ఉంది, రేపు కృష్ణపురిగా ఉంటుంది. రాత్రి పరివర్తనై పగలుగా అవ్వనుంది. అర్ధకల్పము అనంతమైన పగలు మరియు అర్ధకల్పము అనంతమైన రాత్రి ఉంటాయి. అంధకారంలో ఎదురు దెబ్బలే తింటూ ఉంటారు. బ్రహ్మ యొక్క రాత్రి అనగా బ్రాహ్మణుల రాత్రి. తర్వాత మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. సత్యుగంలో బ్రాహ్మణులు ఉండరు, దేవతలు ఉంటారు. భారత్ పవిత్రమైన రాజస్థాన్గా ఉండేదని, తర్వాత అపవిత్రమైన రాజస్థాన్గా తయారయ్యిందని కూడా పిల్లలకి తెలుసు. భారత్ సదా రాజస్థాన్గానే ఉన్నది. ఇక్కడ రాజ్యం అనేది కొనసాగుతూనే వస్తుంది. మిగిలిన ధర్మాలలో రాజ్యం అనేది ప్రారంభం నుండి ఉండదు. భగవంతుడే రాజ్యాన్ని స్థాపన చేస్తారు. భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. వారు నిరాకారుడు, జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు. బాబా నుండి మనకు వారసత్వం లభిస్తుందని మీకు తెలుసు. తప్పకుండా మన పురుషార్థంలోనే ఆలస్యం జరుగుతుంది. ఎవరెంత పురుషార్థం చేస్తారో అంతగా మార్గాన్ని తెలియచేస్తారు. తండ్రి అంటారు, తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితం నుండి పావనంగా అయ్యి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇది ఎంత సహజము. ఒకవేళ లౌకిక తల్లిదండ్రులు జ్ఞానంలో ఉంటే పిల్లల్ని కూడా తమ సమానంగా తయారు చేయవలసి ఉంటుంది. తల్లిదండ్రులు సత్యమైన సంపాదన చేసుకుంటున్నారంటే పిల్లల చేత కూడా సత్యమైన సంపాదన చేయించాలి. కొందరు పిల్లలు మంచిగా ఉంటారు. మేము ఆత్మిక చదువును చదువుకొని ఇంటింటికి సందేశాన్ని ఇస్తాము అని అంటుంటారు. తండ్రి కూడా అంటారు, సందేశకుడిని మరియు మెసెంజర్ను నేను మీకు ఇంటికి వెళ్ళండి అనే మెసేజ్ను ఇస్తున్నాను. వేరే ధర్మస్థాపకులైతే వచ్చి కేవలం తమ తమ ధర్మాల్ని స్థాపన చేస్తారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అని నేను అందరికీ సందేశాన్ని ఇస్తున్నాను. ఈ ప్రపంచం ఇప్పుడు నివసించేందుకు ఇక యోగ్యంగా లేదు. నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు. మీరు పావనంగా ఉండేవారు. తర్వాత రావణుడు పతితంగా తయారు చేశారు.
నేను మళ్ళీ పావనంగా తయారు చేయడానికే వచ్చాను. ఇంకా కొద్ది సమయంలోనే ఈ బాంబులు మొదలైనవి పడినప్పుడు ఇది అదే మహాభారత యుద్ధమని అర్థం చేసుకుంటారు. కావున తప్పకుండా భగవంతుడు కూడా ఉంటారు. కానీ వారు గీతా భగవానుడు శ్రీకృష్ణుడని భావిస్తారు. ఇది ఎంత పెద్ద తికమక పడి ఉండకపోతే భగవంతుడికి రావాల్సిన అవసరమేముంది? భక్తి మార్గాన్ని తికమకదారుల ఆట అని అనడం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే అన్ని పొరపాట్లు సమాప్తమైపోతాయి. ఇంతకుముందు స్వయాన్ని దేహంగా భావించేవారు, ఇప్పుడు స్వయాన్ని దేహిగా భావిస్తున్నారు. పిల్లలు దేహి అభిమానులుగా అవ్వండి అనే అటెన్షన్ తండ్రియే ఇస్తారు. ఇక్కడ మీరు తండ్రి సమ్ముఖంలో కూర్చొని ఉన్నారు. అక్కడ సెంటర్లలో కుమార్తెలు కూర్చొని శివబాబా ఎలా చెప్తున్నారు అని అర్థం చేస్తారు. ఇక్కడైతే డైరెక్ట్గా తండ్రి అంటారు, నేను కూర్చొని ఆత్మలతో మాట్లాడుతాను అని. బాబా వీరి ద్వారా మనకు అర్థం చేస్తున్నారని పిల్లలకి తెలుసు. ఇది పెద్ద కళ్యాణకారి మేళా. తండ్రి అంటారు, నిరంతరము నన్ను స్మృతి చెయ్యండి. బాబా నుండి మనము స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రిని మరియు స్వర్గాన్ని స్మృతి చేయాలి. ఎలాంటి వికర్మలు చేయకూడదు. ఒకవేళ వికర్మలు చేసినట్లయితే అవి 100 రెట్లుగా అవుతాయి. వికర్మలు చేయించేది మాయ. దానిపై విజయం పొందాలి. అందుకే మహావీరుడైన హనుమంతుని కథ ఉంది. మీరు మహావీరులైన హనుమంతులు కదా. మనమైతే బాబాకు చెందిన వారిగా అయిపోయాము. మనము మాయతో ఓడిపోలేము. కావున తండ్రిని స్మృతి చేస్తూ సతోప్రధానంగా వికర్మాజీతులుగా అవుతాము. అలా అవ్వకపోతే మన పదవిని పోగొట్టుకుంటాము. పురుషార్థి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు తమ జీవితంపై తామే దయ చూపించుకుంటారు. పురుషార్థి పిల్లలు తమ జీవితంపై తామే దయ చూపించుకుంటారు. ఏమి జరిగినా సరే స్మృతి యాత్రలో ఉంటారు. అచంచలంగా స్థిరంగా ఉంటారు. వినాశనం అయితే జరగాల్సిందే. అందరి పెదనాన్నలు, చిన్నాన్నలు, మామయ్యలు, గురువులు, సాధువులు మొదలైన వారంతా సమాప్తమైపోతారు. నేను మిమ్మల్ని నాతో పాటుకు తీసుకువెళ్తానని సద్గురువు అంటారు. మనుషులైతే పూర్తిగా అంధకారంలో ఉన్నారు. శివబాబా మనల్ని తమతో పాటు తీసుకువెళ్తారని మీకు తెలుసు. మృత్యువు కబలించిందని అంటారు కదా. కానీ నేనైతే మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళ్తాను. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. కాలుడు తీసుకువెళ్ళడు. ఆత్మ వదిలి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను స్వయంగా వచ్చాను మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళేందుకు. బాబా ఏమైనా హతమార్చడానికి వచ్చారా? లేదు. మీరు పాత దేహాన్ని వదలాలి. ఆత్మ తమ ప్రధానం నుండి సత్వప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు పంచతత్వాలు కూడా తమ ప్రధానంగా ఉన్నాయి. కావున శరీరాలు కూడా అదే విధంగా తయారవుతున్నాయి. అక్కడ సత్వప్రధాన తత్వాలతో మీ శరీరాలు కూడా సుందరంగా తయారవుతాయి. తండ్రి అంటారు, నేను మళ్ళీ సత్యుగి ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తాను. మీరే 84 జన్మలను అనుభవిస్తారు. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. మిగిలిన వారెవరూ తమ ధర్మాన్ని మర్చిపోలేదు. వాస్తవానికి దేవీదేవత ధర్మానికి చెందిన మనము అంత ఉన్నతమైన వారి నుండి ఇంత నీచమైన వారిగా ఎలా అయ్యాము అనేది ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి కూర్చొని కల్పకల్పము మీకే అర్థం చేయిస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తవుతుంది. వినాశనమైతే ఎదురుగానే నిలబడి ఉంది. స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు స్వయాన్ని యోగ్యులుగా తయారు చేసుకోవాలి. స్మృతి ద్వారానే యోగ్యులుగా తయారవ్వాలి. ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చెయ్యండి. బాబా, మీరు ఎలా వస్తారు? మీరు సముఖంలో ఎలా మాట్లాడుతున్నారు? ఇది ఎంత అద్భుతం! అవన్నీ భక్తి మార్గంలో విన్న మాటలు. ఇప్పుడైతే ఆత్మలైన మాకు తండ్రైన మీరు లభించారు. ఆత్మకు తండ్రి లభించినప్పుడు ఆ ప్రేమలో వచ్చి కలుసుకుంటారు.
పిల్లలు తండ్రిని చాలా ప్రేమగా కలుస్తారు. ఇక్కడైతే ఆ నిరాకార తండ్రి గుప్తంగా ఉన్నారు. అందుకే తండ్రి ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు, వారిని కలిసినప్పుడు శివ్ బాబాను స్మృతి చేసి కలవండి అని. మనుషులకైతే ఏమీ తెలియదు. మీలో కూడా ఎవరికైతే తెలుసో వారు నా వారిగా అయ్యి మళ్ళీ మర్చిపోతారు. దేహాభిమానంలోకి వచ్చేస్తారు. బాబా, నేను మీ వాడిగా అయిపోయాను అని ప్రతిజ్ఞ కూడా చేస్తారు. మేల్ అయినా ఫీమేల్ అయినా ఇరువురి ఆత్మ ఇలా చెప్తుంది. కానీ శరీరంలో ఉన్నప్పుడు మీ వాడిగా అయ్యాను అని పురుషుడు అంటారు, మీ దానిగా అయ్యాను అని స్త్రీ అంటుంది. బాబా, మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాం, పూర్తిగా స్మృతి చేస్తామని అంటారు. స్మృతి లేకుండా తుప్పు వదలదు. తమో ప్రధానం నుండి సత్వ ప్రధానంగా అవ్వలేరు. సత్యుగంలో మీకు అఖండమైన స్థిరమైన సుఖశాంతుల సంపద కల రాజ్యము 21 జన్మలకు లభిస్తుంది. స్వర్గరచయిత అయిన తండ్రి తప్పకుండా తమ వారసత్వాన్ని ఇస్తారు. దూరంగా బ్రహ్మతత్వంలో నివసించే పరంపిత పరమాత్మ కోసం చింత ఉండేదని గాయనం కూడా చేస్తారు. వారు ఒక్కసారి మాత్రమే వస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. చాలామంది అర్థమే చేసుకోరు. మున్ముందు కొద్దిగా పెద్ద యుద్ధం మొదలైనప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి. వాస్తవానికి ఈ యజ్ఞం రచించబడి ఉంది. ఇది యుద్ధం కూడా. ఈ యజ్ఞం గురించి ఎవ్వరికీ తెలియదు. రుద్రజ్ఞాన యజ్ఞాన్ని వినాశనం కోసమే రచించడం జరిగింది. మనుషులేమో వినాశనం జరగకూడదు, శాంతి ఏర్పడాలి అని రచిస్తారు. ఈ యజ్ఞాన్ని మళ్ళీ కూడా రచిస్తారు. వినాశనమైన తర్వాత ఏమి జరుగుతుందనేది వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తం విశ్వం యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. అందరి అనంతమైన జన్మ కథ గురించి కూడా మీకు తెలుసు. పరంపిత పరమాత్మని జీవిత కథను మేము చెప్తాము అని అనేవారు ఎవ్వరూ లేనేలేరు. పరమాత్మ అనైతే అందరూ పిలుస్తారు. వారిని గడియ గడియ స్మృతి చేస్తారు. భగవంతుడు ఈ బిడ్డనిచ్చారు, ఇది చేశారు అని కూడా అంటుంటారు కదా. ఇది ఎవరి వస్తువో వారే తీసేసుకున్నారు అని కొందరు భావిస్తారు. ఇలాంటి వివేకవంతులైన వ్యక్తులు కూడా కొందరు ఉంటారు. అనేక రకాల మనుషులు ఉన్నారు. ఇప్పుడు మీకు తండ్రి లభించారు, కావున వారినే స్మృతి చెయ్యాలి. స్మృతితోనే సంపాదన జరుగుతుంది. మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతారు. మీరు సత్యుగం నుండి మొదలుకొని కలియుగ అంతిమం వరకు పూర్తి చక్రాన్ని తెలుసుకున్నారు. తండ్రి బుద్ధిలో ఎలాగైతే ఉందో మీ బుద్ధిలో కూడా అలాగే ఉంది. అందుకే వారిని జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ఫుల్ అని అంటారు. ఇప్పుడు మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. పిల్లలైన మీరు అచంచలంగా స్థిరంగా ఉండాలి. మాయ పదే పదే వచ్చి కదిలించకూడదు. ముట్టుకుంటే ముడుచుకుపోయేవారిగా అవ్వకూడదు. తండ్రిని స్మృతి చేయలేకపోతే వాడిపోతారు. తండ్రిని స్మృతి చేసే పురుషార్థాన్ని మీరు చేస్తున్నారు. సమయం సమీపంగా వచ్చినప్పుడు ఇక మా పురుషార్థం ఇప్పుడు పూర్తయింది, అంతిమ సమయం వచ్చేసిందని మీరు గమనిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఆత్మిక చదువును చదువుకొని సత్యమైన సంపాదన చేసుకోవాలి మరియు చేయించాలి. ఇంటికి వెళ్ళాలనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు ఎటువంటి వికర్మలు చేయకూడదు. రెండో పాయింట్, ఉదయాన్నే లేచి ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. చిన్న చిన్న విషయాలలో ముట్టుకుంటే ముడుచుకుపోయేవారిగా అవ్వకూడదు. అవస్థను అచంచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి. వరదానము, జ్ఞానం యొక్క లైట్ మైట్ ద్వారా తమ భాగ్యాన్ని మేల్కొల్పుకునే సదా సఫలత మూర్తిభవ. ఏ పిల్లలైతే జ్ఞానం యొక్క లైట్ మైట్ ద్వారా ఆది మధ్యాంతాలను తెలుసుకొని పురుషార్థం చేస్తారో వారికి సఫలత తప్పకుండా ప్రాప్తిస్తుంది.
సఫలత ప్రాప్తించడం కూడా భాగ్యానికి గుర్తు. జ్ఞాన సంపన్నులుగా అవ్వడమే భాగ్యాన్ని మేలుకొల్పుకునేందుకు సాధనం. జ్ఞానం అంటే కేవలం రచయిత మరియు రచనల జ్ఞానమే కాదు, కానీ నాలెడ్జ్ఫుల్గా అనగా ప్రతి సంకల్పం, ప్రతి మాట మరియు ప్రతి కర్మలో జ్ఞానస్వరూపులుగా ఉండాలి. అప్పుడు సఫలతామూర్తులుగా అవుతారు. ఒకవేళ పురుషార్థం యథార్థంగా ఉన్నా కూడా సఫలత లభించడం లేదంటే దాన్ని అసఫలతగా భావించకూడదు. దానిని పరిపక్వతకు సాధనంగా భావించాలి. స్లోగన్: అతీతంగా అయ్యి కర్మేంద్రియాలతో కర్మలు చేయించినట్లయితే కర్మాతీత స్థితిని సహజంగా అనుభవం చేసుకోగలరు. అవ్యక్త ప్రేరణలు: జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చెయ్యండి. యోగంలో కూర్చున్నప్పుడు ఇముడ్చుకునే శక్తిని సెకండ్లో ఉపయోగించండి. సేవకు సంబంధించిన సంకల్పాలు కూడా ఇమిడిపోవాలి. ఎంతటి శక్తి ఉండాలంటే స్టాప్ అని అనగానే స్టాప్ అయిపోవాలి. ఫుల్ బ్రేక్ పడాలి, లూజ్ బ్రేక్ కాదు. ఒకవేళ ఒక్క సెకండ్కి బదులుగా ఎక్కువ సమయం పట్టినట్లయితే ఇముడ్చుకునే శక్తి బలహీనంగా ఉంది అని అంటారు. ఓం శాంతి.